హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారము. మనము కమింగ్ తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి క్విక్ రివిజన్ సిరీస్ అనే క్విక్ రివిజన్ క్లాసెస్ అనేది చేద్దాం అనుకున్నాము. దానిలో కంటిన్యూగానే మనము ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 2 రివిజన్ క్లాసెస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే, మనకి ఎవరైతే సిలబస్ కంప్లీట్ అయిందో, తర్వాత ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్ రాసి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఒక నోట్స్ లేకపోయినా కానీ కొద్దిగా అందులో ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి టాపిక్లో చాప్టర్లో ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు, నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు, తర్వాత ఎగ్జామ్కి మోస్ట్లీ వచ్చే క్వశ్చన్స్ ఇవి, ఎగ్జామ్కి మోస్ట్ రిలవెంట్గా ఉన్నవి, ఎక్కువ అడిగే అవకాశము ఉన్నవి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. కనుక మీరు ఎగ్జామ్స్ రాయడానికి కమింగ్ అన్ని ఎగ్జామ్స్ యూస్ఫుల్ అవుతుంది. ఇంకా గమనించి ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు ఫస్ట్ ఇందులో ఇండియన్ జాగ్రఫీలో ఫస్ట్ హిమాలయస్ ఫిజికల్ ఫీచర్స్లో మనం ఒక 3-4 పార్ట్స్ ఉంటాయి. అందులో మనం ఒక పార్ట్ 1 ఫస్ట్ హిమాలయ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. కమింగ్ టు హిమాలయస్ సిస్టమ్, మనం బేసిక్గా డేటా పాయింట్ ఆఫ్లో డేటాలో క్వశ్చన్ అడిగితే ఇది ఎంత లెంత్ ఉంది, తర్వాత దీని విడ్త్ ఎంత అనే క్వశ్చన్ వస్తుంది. ఇది వచ్చేసి లెంత్, తర్వాత ఇది వచ్చేసి విడ్త్. రఫ్ ఐడియా కోసము 2500, ఇక్కడ 2, ఇక్కడ 4. మనం ఇందులో మొత్తం నేర్చుకునేది ప్రతిదీ మొత్తము అన్ని టెక్నిక్స్ బేస్లో ఉంటుంది. మనం బట్టి కాకుండా పర్మనెంట్ మెమరీలోకి తీసుకెళ్లే విధంగా మనం డిస్కస్ చేద్దాము, అందరికి యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ఈ మొత్తం హిమాలయ సిస్టంలో మొత్తం మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే, అది ఒక చిన్న ఇక్కడ రౌండ్ వేసిన కదా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ వెళ్ళే ముందు రోజు ఈ ఒక్కటి మీ దగ్గర ఉంటే సరిపోతుంది. అది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇందులో హిమాలయ సిస్టంలో ఫస్ట్ 3 రకాలు ఉంటాయి. ట్రాన్స్ హిమాలయస్, ఈస్టర్న్ హిమాలయస్ అని ఉంటుంది. మనం గమనిస్తే ఫస్ట్ది ట్రాన్స్ హిమాలయస్ అనేది ఇక్కడ చూడొచ్చు. మనం ఈ నుంచి జమ్మూ కాశ్మీర్, లడాక్ ఈ ఏరియాలో ఇంత పాకిస్తాన్ కలుపుకొని ఉండేది. తర్వాత హిమాలయస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి హిమాలయస్ అంటాము. తర్వాత ఈస్టర్న్ హిమాలయస్ అంటే మన ఈస్టర్న్ నార్త్ ఈస్టర్న్ ఏరియా స్టేట్ సైడ్ ఉండే ఏరియాని ఈస్టర్న్ అంటాము. ఇందులో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇందులో ట్రాన్స్ హిమాలయస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే KLZ, ఇది ఒక్కటి కోడ్ అన్నట్లు. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే ఆ తర్వాత చెప్తా దీనికి ఏమంటే. కే అంటే కరకోరం, ఎల్ అంటే లడాక్, జస్కర్. తర్వాత వీటి లడాక్ జస్కర్ మధ్యలో సింధు నది ప్రవహిస్తుంది, అదొక పాయింట్. తర్వాత హిమాలయస్లో మొత్తం ఇందులో మళ్ళా 3 రకాలు ఉంటాయి. బేస్లు అన్ని ఇట్లా మనకి ఇందులో కింద ఒకటి, ఇక్కడ ఒకటి అన్నట్లు. ఇందులో హిమాద్రి ఉంటుంది. ఫస్ట్ హిమాద్రిలో GCPP అనేది కోడ్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హిమాచల్కి HRV కోడ్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శివాలిక్కి డోన్స్, చోస్, హిల్స్ ఉంటాయి. ఈస్టర్న్ హిమాలయస్లో కొన్ని 2-3 పాయింట్స్ ఉంటాయి, డిస్కస్ చేద్దాం. ఇది ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. మనం డీటెయిల్గా పోతే ట్రాన్స్ హిమాలయస్లో ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే మనం KLZ అని చెప్పినాము. ఈ K అంటే కరకోరం అనేది రేంజ్ అన్నట్లు, అంటే కంటిన్యూ కొన్ని పర్వతాలు కలుపుకొని ఉన్నది రేంజ్ అంటారు. ఈ కరకోరంలో K2 అనేది ఉంటుంది. ఇది మనకు కంబైన్గా POK రీజన్లో ఉంటుంది. తర్వాత సియాచిన్ అనేది గ్లేసియర్. సియాచిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్సే. సియాచిన్ అనేది ఏమో లాంగెస్ట్ గ్లేసియర్ అన్నట్లు. తర్వాత శుభ్ర నది పక్కన ఉంటుంది. హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అని కూడా అంటారు. అట్లా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఎల్ అంటే లడాక్ అనేది ఎత్తైన పీఠభూమి, ఎక్కువ హైట్లో ఉంటుంది కనుక. తర్వాత జెడ్ అంటే జస్కర్ పైన ఇంపార్టెంట్ పాయింట్స్. ఆపరేషన్ విజయ్ అనేది ఇక్కడ జరిగింది. చిన్న పాయింట్స్ అంతే. KLZ ఇవి మినిమం పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. ఇవి మిస్టేక్ చేస్తే మాత్రం ప్రాబ్లం అయ్యిద్ది. మోస్ట్లీ వచ్చే క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేసిన పాయింట్స్కి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ రానికి అవకాశం ఉంటుంది. ఇది ట్రాన్స్ హిమాలయస్ ఒక పోర్షన్ అయిపోయింది. ఫస్ట్ది అయిపోయింది. తర్వాత సెకండ్ది హిమాలయస్లో హిమాద్రి, హిమాచల్, శివాలయక్ మొత్తం 3 ఉంటాయి. ఈ 3లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనే చూస్తే, హిమాద్రి అంటే దీన్ని గ్రేటర్ ఆర్ సెంటర్ హిమాలయస్ కూడా అంటారు. అంటే నేమ్స్ దీని హిమాద్రి అనేదాన్ని హిమాలయాస్లో 3 ఉంటాయి. హిమాద్రి, హిమాచల్, శివాలయక్. గ్రేటర్ సెంటర్ నేము. తర్వాత పీక్స్ ఉంటాయి. ఇందులో మెయిన్గా మనం ఇక్కడ ఇందాక హిమాలయాస్లో అనుకున్నప్పుడు GCPP అని గుర్తుపెట్టుకోవాలన్నాం కదా. GCPP అంటే ఇక్కడ వచ్చేసి G ఫర్ గ్రేట్, C ఫర్ సెంటర్, P అంటే పీక్స్, ఇంకో P అంటే పాసెస్. ఓకే, P అంటే ఇక్కడ పీక్స్లలో ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే, ఇది ఎగ్జామ్కి రిపీటెడ్ అయ్యే క్వశ్చనే. ఏ స్టేట్స్లో ఏ పీక్స్ అనేది క్వశ్చన్ వస్తుంది.
తర్వాత ఇప్పుడు యూకేలో చూసుకుంటే ఉత్తరాఖండ్లో బద్రీ, నందా, త్రిశూల్, కామెంట్ ఇట్లా స్టేట్స్ వైజ్ ఉంటాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బద్రీనాథ్ నందా ఫ్రెండ్స్ అనుకో. త్రిష అనే అమ్మాయిని కామెంట్ చేస్తే నేపాల్కి చెందిన వాళ్ళ అన్న కొట్టి మోకాల మీద కూర్చోబెట్టి ఎవరెస్ట్ నుంచి కిందికి తోసేసాడు. అట్లా మనకు షార్ట్ కట్లా గుర్తుపెట్టుకోవాలి. మనం కన్ఫ్యూజ్ అయ్యేది అవసరమే లేదు, ఈజీగా గుర్తుంటుంది. తర్వాత సిక్కిం, కే ఫర్ కాంచనా. సిక్కింలో ఏముంటుంది, కాంచనా పీక్ ఉంటుంది. తర్వాత పాకిస్తాన్లో నాంచా పర్బత్ అని ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ నాంచా పర్బత్ అని ఉంటుంది. పీక్ గ్రేటర్ కనుక క్వశ్చన్ కొన్నిసార్లు వచ్చింది కనుక చెప్తున్నా. నాంచా పర్బత్, పీ ఫర్ పాకిస్తాన్, ఓకేనా. గ్రేటర్ హైట్లో నాంచా పర్బత్ అనేది గ్రేటర్ ఉంటుంది అంతే, ఇది ఓకే. తర్వాత పాసెస్కి వస్తే, పాసెస్ అంటే మనకు హిమాలయాల్లో వెళ్ళనికి దారి ఉంటుంది కదా, ఆ పాసెస్ అనేది కొండల మధ్యలో. తర్వాత ఇక్కడ వచ్చే సిక్కింలో ఎన్డి అంటే ఎన్ ఫర్ నాతు, డి ఫర్ డోక్లాం, ఓకే. నాతుల్లా డోక్లాం అని ఉంటుంది కంప్లీట్గా అది. ఇట్లా కోడ్, ఇది ఒక కోడ్ గుర్తుపెట్టుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేస్తే బీడిడి, బీ ఫర్ బొమ్రిలా, తర్వాత డి ఫర్ డీపు దిహాంగ్. యూకేకి వచ్చే లిప్పు, మన, నితిన్, థ్రిల్. దీనికి స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి అలవాటు లిప్స్టిక్ అలవాటు ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లిప్స్టిక్ అనుకో, మన నితిన్ లిప్స్టిక్ పెట్టుకొని థ్రిల్ అవుతాడు అట్లా. తర్వాత హెచ్పి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, ఆర్ఎస్ రోహతాంగ్, సిప్కిలా. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే జమ్మూ కాశ్మీర్ అవసరం లేదు, మిగిలిపోయిన అన్ని జమ్మూ కాశ్మీర్లోనే ఉంటాయి. ఇది సరిపోతుంది దీనికోసం. హిమాలయస్ సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో హిమాద్రి అయిపోయింది. హిమాచల్లో వచ్చేసి మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే హెచ్ఆర్వి అన్నాం కదా. ఇక్కడ హెచ్ఆర్వి అంటే హెచ్ ఫర్ హిల్ స్టేషన్స్ ఏమైనా ఉంటాయి. డార్జిలింగ్ ఒకటే హిల్ స్టేషన్ ఉంటుంది. ఆర్ ఫర్ రేంజెస్ అంటే కంటిన్యూ పర్వతాలు ఉండేది. జమ్మూ కాశ్మీర్లో పిర్పంజల్ ఉంటుంది. యూకేలో ముస్సోరి, నాగతంబా అని ఉంటుంది. జస్ట్ అవి మామూలు ఐడియా ఉంటే సరిపోతుంది. తర్వాత వి ఫర్ వ్యాలీ అనేది లోయ, కాశ్మీర్ లోయ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. కాశ్మీర్లోనే కరేవాస్ అని ఉంటుంది. కరేవాస్ సాఫ్రాన్ అనే టైపు కుంకుమ పువ్వుకు సంబంధించిన పువ్వు పూస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ ఆల్రెడీ వచ్చింది. తర్వాత శివాలిక్లో ఏం డోన్స్, చోస్ హిల్స్ అని ఉంటాయి. అది ఏమిటో ఇల్లు అంటే కొండ, చోస అంటే స్ట్రీమ్స్, రెండు సీజనల్ స్ట్రీమ్స్ నదుల మధ్యలో ఉండే ఏరియా అని అట్లా అంటారు. అది పెద్ద అవసరం లేదు. తర్వాత వచ్చేసి సెకండ్ పార్ట్ అయిపోయింది. థర్డ్ పార్ట్ అంటే ఫైనల్. ఇది ఈస్టర్న్ అంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి అంటే, అందులో అర్కన్ యోమా వరకు, అది మైన్మార్కి సంబంధించిన అర్కన్ యోమా వరకు మన పూర్వాంచల్ హిమాలయస్ అనేది అక్కడ దాకా టచ్ అయి ఉంటుంది. తర్వాత మేఘాలయలో దీనికి సంబంధించిన హిల్స్ ఏముంటాయి అంటే జీకే జయంతి కానీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఆర్డర్ కూడా ఇంపార్టెంట్, అందుకోసమని. పీక్ ఇక్కడ ఉండే పెద్ద పీక్ ఏంటంటే సారామతి అంటే నాగాలాండ్లో ఉంటుంది. మనం గుర్తుపెట్టుకునే టెక్నిక్ వచ్చేసరికి సారా తాగి ల్యాండ్ పైన పడిపోయాడు అనేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక టిప్ లాగా చిన్నగా, ప్రతిదీ అంతే. మనం లాంగ్ టర్మ్ మెమరీగా రావాలంటే మనం ఎంత వీలైతే అంత కన్వీనియంట్గా మనం చేసుకోగలగాలి. ఇక్కడ పీక్ చూసినాం కదా, శాడిల్ పీక్, బ్యారన్ పీక్ అని కూడా ఉంటాయి. అవి కూడా మీరు వేరే సైడ్ మనకు అండమాన్ నికోబార్లో ఉంటాయి, అవి రివైజ్ చేసుకోవాలి. రిలవెంట్ ఇదే ఫ్రెండ్స్, మనం ఈరోజు మొత్తం హిమాలయస్ అనేది కంప్లీట్ చేసినాము ఒక 10-20 మినిట్స్లో. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఒక 2-3 పార్ట్స్లో చాప్టర్ అయిపోద్ది. మొత్తం ఒక 4-5 గంటల్లో ఇండియన్ జాగ్రఫీ ఫినిష్ అయిపోతుంది, రివిజన్ సిరీస్. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే అందరికండి. ఇప్పుడు దాదాపు సిలబస్ పైన అవగాహన ఉండి నాకు కొద్దిగా రివిజన్కి ప్రాబ్లం ఉంది, ఎగ్జామ్ దగ్గర వస్తుంది, అంత ప్రతిదీ మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాలంటే ఇబ్బంది అవుతుంది, నా వల్ల కాదు ఇబ్బంది అనుకునే వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ఎంత చదివినా కానీ గుర్తుండట్లే, లాంగ్ టర్మ్ మెమరీకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మర్చిపోతున్నాం అనే వాళ్ళకు కూడా నేను అన్ని కోడ్స్తోనే చెప్పిన, అంత స్టోరీ లైన్ కోడ్స్తోనే చెప్పిన కనుక ఈజీగా ఉంటుంది. మీరు దీన్ని రెగ్యులర్ ఫాలో అయితే మీకు మిగతా సబ్జెక్ట్స్ కూడా మనం చేద్దాము, అన్నీ ఈజీ ఉంటుంది. ప్రతిదీ ఒక 4-5 గంటల్లో ప్రతి సబ్జెక్టు కవర్ చేయొచ్చు. మనకు జాబ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ చాప్టర్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ చూస్తే ఫస్ట్ హైట్స్ ఆర్డర్. హైట్స్ అంటే కొన్ని పీక్స్ ఉంటాయి, ఆ పీక్స్ నెక్స్ట్ చెప్తాను నేను. పీక్స్
స్టేట్స్ మ్యాచింగ్ చేయమంటాడు. ఏ పీక్ అనేది ఏ స్టేట్స్లో ఉందో మ్యాచింగ్ చేయమంటాడు. తర్వాత వచ్చేసి రేంజెస్ మనం ఇందాక చూసినాము. రేంజెస్ అంటే ఇక్కడ ఉండే జమ్మూ కాశ్మీర్, పీర్పంజల్ అని ముసలాని మామూలు పాసెస్ అనేది మనం చూసిన స్టేట్ వైజ్ తగ్గింతే. ఇవి క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో కొన్ని మీరు టర్మ్స్ తెలుసుకోవాలి. హిమాలయ సిస్టమ్ అంటే ఏంది, రేంజ్ అంటే ఏంది, పీక్ అంటే పాసెస్ అని మామూలుగా చూస్తే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఇందాక ఒక చిన్నది ఇంపార్టెంట్ పీక్స్ అనేది మిగిలిపోయింది, అదొక డిస్కస్ చేద్దాం. మనకు ఇంపార్టెంట్ పీక్స్ అనేది ఎత్తైన పర్వతాల గురించి రిపీటెడ్గా ఒక క్వశ్చన్ వస్తుంది. దాని గురించి వచ్చే క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ ఇందులో నుంచి హైట్ అడుగుతాడు. వాటి హైట్ని డిసెండింగ్ ఆర్డర్ లేకపోతే అసెండింగ్ ఆర్డర్లో పెట్టేయమని అంటాడు. చూద్దాం అది ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ మనకు తెలుసు ఎవరెస్ట్ అనేది ప్రపంచంలో ఎత్తైన పర్వతం. తర్వాత దాని హైట్ 8848, అది నేపాల్లో ఉంది. దానికి ఉన్న నేమ్స్ మదర్, 48, గాడెస్ అంటారు. ఇది ఇంపార్టెంట్. K2 అనేది POKలో ఉంది, దాని హైట్ 8611 గుర్తుపెట్టుకోవాలి. 1+1 ఎంత 2 అవుతుంది. అట్లా ట్రిక్స్ ఏదన్నా అప్లై చేసి గుర్తుపెట్టుకోగలగాలి. తర్వాత క్వీన్ కింగ్ అంటారు. కాంచన్ అంటే 8598 సిక్కిం. ఇది ఇండియాలో ఎత్తైనది. ఇది POK కూడా కలిపేసుకుంటే 8611 అదే ఉంటుంది. ఇది బేసిక్. మూడింటి గురించి డెప్త్గా కొంచెం అవగాహన అవసరం. స్టేట్, హైట్ ఎంత అనేది. మిగతా వచ్చేసరికి మాకాల్ అని ఉంది. దీన్ని 8480, ధవలా 8170, రెండు గుర్తుపెట్టుకోవాలి. మిగతా ఆర్డర్లో నాంగా పర్బత్, అన్నపూర్ణ, నందాదేవి, నామ్చా బర్బత్, లాస్ట్కి ఎవరైనా కామెంట్ చేస్తారు కదా, అందుకోసమని అట్లా ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. దీనికి కంటిన్యూ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసేస్తా సీక్వెన్స్గా. చాలా ఈజీ, తొందరగానే అయిపోద్ది. సబ్జెక్ట్ ఇండియన్ జాగ్రఫీ మొత్తం చాలా తొందరగా అయిపోద్ది. మీరు మిగతా అవన్నీ యూట్యూబ్లో పెట్టేస్తా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.